ఇక రిమ్స్లో అవుట్సోర్సింగ్ తెగులు కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, సీనియారిటీ ఆధారంగా పేషెంట్ కేర్ ఇవ్వాలని, తొలగించిన కార్మికులకు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. రిమ్స్ కాంట్రాక్ట్ వైఖరిని ఖండిస్తూ బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో రిమ్స్ ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ల బ్లాక్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులను అకారణంగా చిన్న తప్పిదాలను భూతత్వంలో చూపించి పనిలో నుంచి కాంట్రాక్టు తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జీవో ప్రకారం కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు. కాంట్రాక్టు అధికారులు కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించడంతో పాటు తొలగించిన కార్మికులకు విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. 5 రోజులలో ఈ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొచ్చ ఆసన్న, నవీన్ కుమార్, దేవిదాస్, అదేవిధంగా అక్రమ్, అదేవిధంగా లక్ష్మీ తదితరులు ఉన్నారు. లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారులు కాంట్రాక్టర్ కుమ్ముక్కై కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. యాజ్ పర్ టెండర్ రూల్ ప్రకారంగా, ఒప్పందం ప్రకారంగా కనీస వేతనము 15,600 రూపాయలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను అకారణంగా చిన్న కారణాలు చూపించి పనిలో నుంచి తీసేసేసి కొత్త కార్మికుల్ని లక్షల రూపాయలు తీసుకొని కొత్త కార్మికుల్ని పెట్టుకుంటూ పాత కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అట్లనే సీనియారిటీ ఆధారంగా ఇవ్వాల్సినటువంటి పేషెంట్ కేర్ల ప్రమోషన్లను సీనియారిటీ ఆధారంగా లేకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకు ఇస్తూ కొత్త వాళ్ళను కూడా పేషెంట్ కేర్లుగా తీసుకుంటూ పాత కార్మికులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా డైరెక్టర్ గారు కూడా సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు. అందుకని ఈ ఆందోళన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 5 రోజులు సమయం ఇస్తున్నాం. 5 రోజులు కూడా గంట చొప్పున పోరాటాన్ని చేస్తాం. 5 రోజుల్లోగా సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే సమ్మెకైనా పూనుకుంటారు కార్మికులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డైరెక్టర్ గారిని, కాంట్రాక్టర్ని కోరుతున్నాం. లేని ఎడల జిల్లా కలెక్టర్ గారికి